బ్రేకింగ్ న్యూస్. ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో A4 గా ఉన్నారు మిథున్ రెడ్డి. ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో A4 గా ఉన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో A4 గా ఉన్నారు మిథున్ రెడ్డి. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, మిథున్ రెడ్డి అరెస్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది, ఏంటి పరిస్థితి? అనిల్, ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి విచారణకి హాజరైన మిథున్ రెడ్డిని కొద్దిసేపటి క్రితమే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ కి సంబంధించి మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులకు కూడా కొద్దిసేపటి క్రితమే సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఈ మద్యం కేసుకు సంబంధించి మిథున్ రెడ్డి పైన A4 గా కూడా ఛార్జ్ షీట్ లో పేర్కొనడం జరిగింది. మొత్తం 40 మంది పేర్లు ఈ ఛార్జ్ షీట్ లో పెట్టారు. ఈ రోజు సాయంత్రం కొద్దిసేపు క్రితమే న్యాయమూర్తి అందుబాటులో లేకపోవడంతో నేరుగా కోర్టులో సూపరింటెండెంట్ కి ఈ ఛార్జ్ షీట్, ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ని అందజేయడం జరిగింది. ప్రాథమిక ఛార్జ్ షీట్ లో మొత్తం 40 మంది పేర్లు సిట్ అధికారులు నిందితులుగా చేర్చడం జరిగింది. మొత్తము ఈ కేసులో మొదటిగా 29 మంది నిందితులుగా చేర్చిన సిట్ అధికారులు, తర్వాత మిగతా వాళ్ళందరి పేర్లు కూడా ఛార్జ్ షీట్ లో చేశారు. అయితే కేసులో ప్రధానంగా అరెస్టులతో పాటు కస్టడీ, విచారణ, సాక్షులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొంతమంది నిందితులు కూడా సిట్ అధికారులు చేర్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తము ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా 11 మందిని అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఆ 11 మందిలో A1 గా రాజ్ రెడ్డి, A6 గా సజ్జల శ్రీధర్ రెడ్డి, A8 గా చాణక్య, A30 గా పైలా దిలీప్, A31 గా ధనంజయ రెడ్డి, A32 గా కృష్ణమోహన్ రెడ్డి, A33 గా బాలాజీ గోవిందప్ప, A4 గా వెంకటేష్ నాయుడు, A35 గా బాలాజీ కుమార్, A36 గా నవీన్ కుమార్, A38 గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇప్పుడు తాజాగా 12వ అరెస్ట్ కింద A4 గా మిథున్ రెడ్డిని చేర్చిన పరిస్థితి అయితే ఉంది. అందరూ అనుకున్నట్టుగానే విచారణగా హాజరైన తర్వాత, విచారణ ముగిసిన తర్వాత మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని పెద్ద ఎత్తున నిన్నటి నుంచి కూడా ప్రచారం జరిగింది. దానిలో భాగంగానే ప్రస్తుతం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ కేసుకు సంబంధించి దాదాపు 40 మందిని ఛార్జ్ షీట్ లో పేర్లు నమోదు చేయడం జరిగింది. మొత్తం ఈ కేసుకు సంబంధించి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ని సిట్ అధికారులు దాఖలు చేసిన పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో 300 పేజీలతో ఇప్పటికే ఛార్జ్ షీట్ కి అటు కోర్టులో సబ్మిట్ చేసిన పరిస్థితి అవుతుంది. దానిలో ప్రాథమికంగా ఈ ఛార్జ్ షీట్ తో పాటు ఫోరెన్సిక్ రిపోర్ట్స్, టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటు బ్యాంక్ స్టేట్మెంట్లు, అదేవిధంగా సాక్షుల స్టేట్మెంట్స్ తో పాటు లిక్కర్ కేసుకు సంబంధించిన పలు రికార్డ్స్, పలు కీలకమైన డాక్యుమెంట్స్ కూడా ఆ ఛార్జ్ షీట్ లో జడ్జ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు కోర్టుకు సెలవు కావడం, అదేవిధంగా రేపు కూడా సెలవు కావడంతో న్యాయమూర్తి ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో కోర్టులో సూపరింటెండెంట్ కి వీటిని సబ్మిట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక సిట్ కార్యాలయంలో ఉదయం మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా మిథున్ రెడ్డిని విచారించారు. పలు ప్రశ్నలకు సంబంధించి కూడా మిథున్ రెడ్డి నుంచి ఎలాంటి సమాధానం రాలేదనేది కూడా అటు సిట్ అధికారులు భావించిన నేపథ్యంలో, కొంతమేర సమాచారం అంత నేపథ్యంలో ఇటు సిట్ అధికారులు మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేసినట్టు కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే A4 గా మిథున్ రెడ్డి అయితే ఉండడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో అటు మద్యం పాలసీ రూపకల్పనతో పాటు ఈ మద్యం తర్వాత ఏవైతే ప్రభుత్వం నిర్వహించిందో మద్యం దుకాణాలకి సంబంధించి నగదు సంబంధించిన లావాదేవీలు జరిగినాయి. ఆ నగదంతా కూడా ఒక చాటకి డంప్ చేయడం, దాంతో పాటు అది అక్కడి నుంచి నేరుగా విదేశాలకు ఏ రకంగా తరలి వెళ్ళాయి, దానిలో మిథున్ రెడ్డి పాత్ర ఏంటి, మిథున్ రెడ్డికి సంబంధించిన ఉన్న వ్యాపార లావాదేవీలకు సంబంధించి తన అకౌంట్ స్టేట్మెంట్లన్నీ కూడా ఇప్పటికే సిట్ అధికారులు సేకరించిన పరిస్థితి ఉంది. దాని ఆధారంగా కూడా మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించినట్టుగా కొంతమేర సమాచారం అవుతుంది. మొత్తంగా సిట్ అధికారులు
ఒక కీలక నేతని ప్రస్తుతం అరెస్ట్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి కోఆర్డినేటర్ గా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అలాంటి వ్యక్తి ప్రస్తుతం అరెస్ట్ చేయడంతో ఇటు మద్యం కుంభకోణానికి సంబంధించి మరికొంతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ స్వామిని ఈ నెల 21న విచారణకి రావాలంటూ సిట్ అధికారులు ఇప్పటికే నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. 21వ తారీఖున ఉదయం 10 గంటలకి నారాయణ స్వామి సిట్ అధికారుల ముందు హాజరు కావాల్సిన పరిస్థితి అయితే ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పటి ఎక్సైజ్ పాలసీ మార్పులో నారాయణ స్వామి రోల్ ఏంటి, గత ప్రభుత్వ హయాంలో ఈ ఎక్సైజ్ శాఖలో అధికారులు అదేవిధంగా నేతలకు సంబంధించిన ఇన్వాల్వ్మెంట్, ఈ మద్యానికి సంబంధించిన ప్రభుత్వం ఏదైతే అవలంబించిందో షాపులకి సంబంధించి నేరుగా సేల్ ప్రారంభించిందో దానికి సంబంధించి ఎందుకు ఆన్లైన్ పేమెంట్లు చేయలేకపోయింది, దానిలో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇలాంటి ఈ ప్రశ్నలకు సంబంధించి నారాయణ స్వామిని ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మిథున్ రెడ్డికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున అక్కడికి వైసీపీ నేతలందరూ చేరుకున్నారు. వైసీపీ కార్యకర్తలకు సంబంధించి కూడా చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే పోలీసులు కొంత వారందరినీ అడ్డగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వైసీపీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఉదయం నుంచి కూడా అక్కడే ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ లీలాపిరెడ్డి కావచ్చు, అటు తలసల రఘురాం కావచ్చు, దేవినేని అవినాష్ తో పాటు ఇతర ఎంపీ గురుమూర్తి ఇతర ముఖ్య నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం కేవలం కక్షపూరితంగానే రాజకీయ కక్షతో ఈ రకంగా కుంభకోణానికి సంబంధం లేదు, ఒక పక్క జరగని కుంభకోణాన్ని కుంభకోణంగా చూపిస్తూ ఈ రకంగా సంబంధం లేని వ్యక్తుల్ని ఈ కేసులో ఇరికిస్తున్నారు అనేది కూడా వైసీపీ నేతల వాదనగా ఉంది. అయితే మరోపక్క దీనికి సంబంధించి అటు టీడీపీ నేతలు ఖండిస్తున్న పరిస్థితుంది. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అంటే ఇటు శిక్షాధికారులు కేవలం అధికారికంగా 3,000 కోట్లు చూపించినప్పుడు కానీ అనధికారికంగా కొన్ని వేల కోట్లు తరలిపోయాయి విదేశాలకి. కాబట్టి ఇది భారీ స్థాయిలో మద్యం కుంభకోణం అంటూ కూడా అటు కూటమి నేతలు ప్రస్తావిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం అటు మిథున్ రెడ్డిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. మధ్యాహ్నం నుంచి కొనసాగిన విచారణ దాదాపు 7 గంటల పాటు మిథున్ రెడ్డిని పోలీసులు విచారించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పలు ప్రశ్నలకి మిథున్ రెడ్డి ఎక్కడ సమాధానం చెప్పలేదనేది కూడా కొంత సమాచారం ఉన్న నేపథ్యంలో మిథున్ రెడ్డిని అరెస్ట్ అయితే న్యాయమూర్తి ముందు ఎప్పుడు ప్రవేశపెడతారని కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే మిథున్ రెడ్డిని అరెస్టుకు సంబంధించి మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులకు కూడా ఇప్పటికే సిట్ అధికారులు సమాచారం ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది అనేది. క్రాంతి, ఇప్పటి వరకు అయితే ఈ లిక్కర్ స్కామ్ కేసులో అయితే 12 మందిని అయితే అరెస్ట్ చేశారు. అందులో A4గా ఉన్న మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. అంటే జడ్జి ముందుకు ఎప్పుడు హాజరుపరచనున్నారు మిథున్ రెడ్డికి, అలాగే మిగతా వారిని కూడా ఎప్పటి వరకు హాజరుపరిచే అవకాశం ఉంది? అయితే ఈ లిక్కర్ క్యాంప్ కేసుకు సంబంధించి మొత్తం 40 మంది పేర్లు ఛార్జ్ షీట్ లో ప్రైమరీ ఛార్జ్ షీట్ లో సిట్ అధికారులు చేర్చడం జరిగింది. దానిలో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేశారు. అందరూ కూడా ప్రస్తుతం జైల్లో ఉన్నారు. దానిలో A1గా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ నెల 22తో 90 రోజులు అరెస్ట్ చేసి 90 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో సిట్ అధికారులు ఈ రోజు ప్రాథమిక ఛార్జ్ షీట్ ని కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మరికొంతమందిని విచారణకు పిలవచ్చు. విచారణలో వాళ్ళకి సంబంధించి అనుమానం వచ్చినప్పుడు ఖచ్చితంగా అరెస్టు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 11 మందిని అరెస్ట్ చేశారు. దానిలో వాళ్ళందరికీ సంబంధించి కూడా ఇప్పటికే జైల్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఆ 11 మంది తీసుకుంటే దానిలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణుక్య, పైలా దిలీప్, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, వెంకటేష్ నాయుడు, బాలాజీ కుమార్, నవీన్ కుమార్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు 12వ అరెస్ట్ కింద మిథున్ రెడ్డిని చూపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా 11 మంది, ఈ రోజు మిథున్ రెడ్డి అరెస్ట్ 12కి చేరింది. ఈ అరెస్టులకు సంబంధించి రాబోయే రోజుల్లో ఇంకా అరెస్టులు కొనసాగే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి 12వ వ్యక్తిగా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి మిథున్ రెడ్డిని చూపిస్తున్నారు. అయితే ఈ రోజు అరెస్ట్ చేశారు కాబట్టి 24 గంటల్లో ఎప్పుడైనా సరే న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాబట్టి రేపు కోర్టుకి సెలవు కాబట్టి ఖచ్చితంగా న్యాయమూర్తి అనుమతి తీసుకుని న్యాయమూర్తి ముందు ఈ రోజు అరెస్ట్ టైం నుంచి అంటే 24 గంటల్లో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది అండి. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.